ఒక పెద్ద సిటీలో రహదారి పక్కన ఒక పేద కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో జకరియా, అతని భార్య మాలతి, ఇంక వారి కూతురు దీవెన ఉన్నారు. జకరియా రోజూ కూలి పనికి వెళ్లేవాడు. వారికి సొంత ఇల్లు లేదు. వర్షాకాలమైనా, ఎండరు మండిపోతున్నా వాళ్లు రోడ్డు పక్కనే ఒక చిన్న టెంటు వేసుకుని జీవించేవారు. దీవెన ఎప్పుడూ తన తల్లిదండ్రులతో కలిసి యేసు ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడటానికి ఎంతగానో ఇష్టపడేది. వాళ్లకి దగ్గర్లో ఉన్న పెద్ద చర్చికి మాత్రం ఎక్కువగా ధనవంతులు మాత్రమే వచ్చేవారు. జకరియా, మాలతి అప్పుడప్పుడు ఆ చర్చిని శుభ్రపరచడానికి వెళుతుంటారు. దీవెన ఆ చర్చికి వెళ్లాలని ఎప్పుడునుండో ఆశపడుతుంది. ఒక ఆదివారం ఉదయం దీవెన తన దగ్గరమున్న పాతదే అయినా శుభ్రమైన దుస్తులు వేసుకుని తయారయ్యి తన తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నేను కూడా ఈరోజు చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను. యేసయ్య దగ్గర కూర్చొని పాటలు పాడాలని నా మనసులో ఎంతో ఆశగా ఉంది. అది కాదు తల్లి, ఇటు చూడు, మన దగ్గరున్న బట్టలన్నీ చాలా పాతవి. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కొత్త కొత్త చీరలు, ఖరీదైన ఆభరణాలు వేసుకొని వస్తారు. నిన్ను చూసి ఎవరైనా తప్పుగా మాట్లాడతారేమో, అందుకే తల్లి భయంగా ఉంది. అమ్మా, నాకు కొత్త బట్టలు లేకపోయినా నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను కదా, నేను తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను. దీవెన మాటలు విని మాలతికి కన్నీళ్లు వచ్చాయి. జకరియా మృదువుగా ఆమెను సముదాయించాడు. తనని అడ్డుకోవద్దు మాలతీ. మన కూతురు యేసయ్య దగ్గరకు వెళ్ళాలని కోరుకుంటుంది. అది మంచి విషయమే కదా. దేవుడు చిన్నపిల్లలను ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. దీవెన తన దగ్గర ఉన్న అన్నిటిలో మంచి బట్టలే వేసుకుని నడుచుకుంటూ చర్చికి వెళ్ళింది. తను ఒక దగ్గర ఖాళీ స్థలం చూసి అక్కడకు వెళ్లి కూర్చుంది. ఆమె పక్కనే కూర్చున్న ఇద్దరూ గొప్పింటి స్త్రీలు ఒకరినొకరు చూసుకుంటూ ముక్కు మూసుకుని చిరాకు పడుతూ మాట్లాడటం మొదలుపెట్టారు. అబ్బా, ఏంటి కంపు! ఈ అమ్మాయి స్నానం చేసి వచ్చినట్టు లేదు. బాగా చెమటవాసన వస్తోంది. ఇలాంటి పేదవాళ్లు ఈ చర్చికి ఎందుకు వస్తారు? వీళ్లకోసం వేరే చర్చుండాలి. మన పక్కన కూర్చుంటే మనకే అవమానం. అలా అంటూ వారు దీవెన దగ్గరనుంచి లేచి మరో వరుసలోకి వెళ్ళిపోయారు. దీవెన గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కళ్లలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. చర్చి మొత్తం ప్రార్థన జరుగుతున్నా తను మాత్రం నిర్లక్ష్యం, అవమానం అనుభవిస్తూ ఆరాధనను కొనసాగించలేకపోయింది. ప్రార్థన పూర్తయ్యాక దీవెన నిశ్శబ్దంగా ఇంటికి వచ్చింది. ఆమె తన చిన్న మంచంపై కూర్చుని బిగ్గరగా ఏడుస్తోంది. దీవెన, ఏమైంది? చర్చిలో యేసయ్య గూర్చి విన్నావా? కాని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నా, నేనిక ఆ చర్చికి వెళ్ళను. అక్కడ వాళ్ళు నన్ను చూసి లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను పేదదాన్ని అని, చెమట వాసన వస్తుందని ఎగతాళి చేశారు నాన్నా. ఇక నుండి నేను ఆ చర్చిలోకి అడుగు పెట్టను. దీవెన, మనం యేసయ్య దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. మనుషులు మనల్ని బాధపెట్టినా దేవుడు మనల్ని స్వీకరిస్తాడు కదా. నాన్నా, యేసయ్య నన్ను ప్రేమిస్తాడని నాకు తెలుసు. కానీ నేనక్కడికి వెళ్ళినప్పుడు ఎవరూ నన్ను ప్రేమగా చూడలేదు. యేసయ్య ఉన్న చోట మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారా? ఆమె మాటలు జకరియా హృదయాన్ని బలంగా తాకాయి. ఆ రోజు మధ్యాహ్నం జకరియా ఆలోచించాడు. నా కూతురు నమ్మకం కోల్పోకూడదు. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి చెప్పాలి అని అనుకుని అతను చర్చికి వెళ్లి పాస్టర్ జాన్ని కలిశాడు. అయ్యగారు, ఈరోజు నా కూతురిని మీరు చర్చిలో చూసే ఉంటారు. కాని కొంతమంది ధనవంతుల స్త్రీలు ఆమె దగ్గర కూర్చోకుండా లేచి వెళ్ళిపోయారు. ఆమె మనసు విరిగిపోయింది. దయచేసి మీరొకసారి మా ఇంటికి వచ్చి నా కూతురికి ధైర్యం చెప్పండి. అయ్యో జకరియా, చర్చిలో ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. అందుకే పేదవాళ్లు కూడా కాస్త శుభ్రంగా వచ్చి కూర్చోవాలి. నేనిప్పుడు బిజీగా ఉన్నాను, తరువాత ఒకసారి వస్తాను. పాస్టర్ మాటలకు జకరియా గుండె కృంగిపోయింది. ఆయన నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి
ఆకాశంలో యేసయ్య తన సింహాసనంపై కూర్చుని దేవదూతలతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పాను, నా మందిరం ప్రార్థనా మందిరమనబడును అని. కాని అక్కడ ధనవంతులు పేదవారిని తిరస్కరిస్తున్నారు. ఆ పాస్టర్ జాన్ కూడా వారి కన్నీరు చూడలేదు. వారు నా పేరును పిలుస్తూ నన్ను ఆరాధిస్తున్నా వారి హృదయం నాకు విరుద్ధంగానే ఉంది. అవును ప్రభూ, అయితే ఇప్పుడు మీరు ఏమి చేయాలననుకుంటున్నారు? ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టమే. ఈరోజు నేను ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి తనను ఆదరిస్తాను. నా పేరు ఇమాన్యుయేల్, దేవుడు మనతోనే ఉన్నాడు అని వారికి తెలిసేలా చేస్తాను. రాత్రి తలుపు దగ్గర ఎవరో మెల్లగా తట్టారు. జకరియా తలుపు తీసి చూశాడు. యేసయ్య పాస్టర్లా వచ్చి తలుపు బయట నిలబడి ఉన్నారు. దేవుడు మీకు తోడయుండుగాక. నేను పాస్టర్ ఇమాన్యుయేల్. అయ్యగారు, మీరింత రాత్రి మా దగ్గరకు ఎలా వచ్చారు? దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు. మీ కుమార్తె దీవెన నిరాశ చెందింది అని నాకు తెలుసు. నేను తనతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి యేసయ్య ఇంటి లోపలికి వచ్చి దీవెన దగ్గర కూర్చున్నారు. దీవెన, నీ కన్నీరు నేను చూశాను. మనుషులు నిన్ను తిరస్కరించవచ్చు, కాని యేసయ్య నిన్ను ఎన్నడూ విడిచిపట్టడు. ఆయన చెప్పారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను అని. మీరు నిజంగానే యేసయ్య తరపునొచ్చారా? అవును, రేపు మీరు ఈ పక్కనే ఉన్న మా చర్చికి రండి. ఇదిగో అక్కడికి రావడానికి చిరునామా అని చెప్పి ఆయన ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోయారు. మరుసటి రోజు జకర్యా, మాలతి మరియు దీవెన ముగ్గురూ కలిసి ఆ చర్చికి వెళ్లారు. అది ఒక సాదాసీదా చిన్న మందిరం. అక్కడ పాస్టర్ ఇమాన్యుయేల్ అనే వేరే వ్యక్తి వారిని ప్రేమగా ఆహ్వానించాడు. స్వాగతం. నిన్న రాత్రే యేసయ్య నాతో చెప్పాడు, ఈరోజు ఒక కుటుంబం వస్తుంది, వారిని నేను ఆదరించాలి అని. మిమ్మల్ని దేవుడే ఇక్కడికి నడిపించాడు. జకర్యా, మాలతి ఒకరినొకరు చూసుకున్నారు. దీవెన ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కానీ నిన్న రాత్రి మా ఇంటికి కూడా పాస్టర్ ఇమాన్యుయేల్ వచ్చారు. ఆయనే మీరే ఉంటారనుకున్నాం, కానీ ఆయన వేరేగా ఉన్నారు. అది యేసయ్యే. ఆయనే మీకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే నిజమైన కాపరి. ఆ కుటుంబం ఆనందంతో మోకాళ్లపై వంగి యేసయ్యను స్తుతించారు. యేసయ్యా, నన్ను మనుషులు తిరస్కరించినప్పుడు నా గుండెల్లో బాధను మీరు చూశారు. మీరు నన్ను స్వీకరించారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదలను తండ్రి. నిజంగా ఆ యేసయ్యే మనకు తోడుగా ఉన్నాడని ఆయనే తెలియజేశాడు. ఇక మీదట మేము ఎప్పుడూ నిరాశ చెందము. మన ప్రభువు మన ఇంటి వరకు వచ్చి మన నమ్మకాన్ని బలపరిచాడు. వారంతా కలిసి కొత్త చర్చిలో ఆరాధన చేశారు. అక్కడ పేదలు, ధనవంతులు అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయారు. ఆ రోజు దీవెన నేర్చుకుందేంటంటే, మనుషులు తిరస్కరించినా యేసయ్య ఎప్పుడు మనకు దగ్గరగా ఉంటాడు అని. ఆయనకు ముఖ్యం మన బాహ్య రూపం, మన అంతస్తు కాదు, మన హృదయం. బైబిలు చెబుతోంది, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసుప్రభువుని గూర్చి ఇలా వ్రాయబడింది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని. ఆ పేద కుటుంబం అప్పటి నుండి సంతోషంగా, విశ్వాసంగా జీవించింది. దేవుని ఆలయం మనుషుల ఆడంబరాలను చూపించుకోవటానికి కాదు కాని దేవుని ప్రేమను, ఆయన మార్గాన్ని చూపించటానికి. పేదవాడు, ధనవంతుడు, యేసయ్య దగ్గర అందరూ సమానమే. సంఘములో కూడా అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇదే కదా
దేవుని వాక్యం చెప్పుతోంది.